హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? చూడండి, ఈరోజు మనం ఏం చేస్తున్నాం మీకు అర్థమైపోయిందో ఇప్పటికే. చల్ల మిరపకాయలు చేస్తున్నాం మనము. ఊర మిరపకాయలు అంటారు, చల్ల మిరపకాయలు అంటారు, చల్ల ఉరుగులు అంటారు, ఎన్నెన్నో రకాల పేర్లు అంటారండి. మీరు ఏ రకం అంటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. మేమైతే చల్ల మిరపకాయలు అంటామండి. అయితే వీటిని అన్నీ ఫస్ట్ మనము ఇవన్నీ 3 kg ఉన్నాయండి. వీటిని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే కడిగి శుభ్రం చేసుకొని ఫ్యాన్కి ఆరేసుకోవాలి. కొంచెము మంచిగా తడి అంతా పోయేంత వరకు ఆరేసుకోవాలి. ఆరేసుకున్నాక తర్వాత మనం ఏం చేయాలంటే ఇగో మిర్చీలను తీసుకొని ఇట్లా మధ్యలోకి ఇట్లా ఘాటు పెట్టుకోవాలండి. ఇగో ఇట్లా ఇంత మటుకు మనం ఘాటు పెట్టుకోవాలి. చూడండి ఇట్లా ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా ఘాటు పెట్టుకొని మనము ఊరేసుకోవాలి. అప్పుడు మనకి లోపల దానిక మజ్జిగ మంచిగా వెళ్తుంది అన్నమాట. ఇక చూడండి చూడండి అన్నీ ఇట్లా వేసుకోవాలి. మనమంతా ఇప్పుడు ఇదంతా ఇట్లా మనము ఇట్లా అన్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇగో చూడండి మన 3 కిలోల మిర్చికి ఇది వచ్చేసి లీటరు బావు పెరుగండి. మీ ఇష్టం ఎంతనన్నా వేసుకోండి. నేనైతే 1.5 లీటర్ దగ్గర ఉన్నది పెరుగు, అంతే. మంచి ఇట్లా గిల్లు కొట్టుకోవాలి. దీనికి ఇక చూడండి ఉప్పు, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఒక 2 చిన్న గ్లాసుల రాళ్ళు ఉప్పు, అంటే కిలోకి ఒక 50 grams ఉప్పు వేసుకోండి. నేను 2 గ్లాసుల చిన్న గ్లాసుతోనే ఉప్పు వేసేసిన దీంట్లోనే. ఓకేనా? దీంట్లోనే నిమ్మరసం అండి, ఒక 2 పెద్ద నిమ్మకాయలు వేసుకోండి. ఎందుకు వేసుకోవాలంటే మనకు మంచిగా తెల్లగా మంచిగా వస్తాయి అన్నట్టు ఇవి. ఎండినాక కూడా నిమ్మరసము కొంచెం ఉప్పు కొంచెం మంచిగా కలుపుకోవాలండి. ఇది దీంట్లోనే మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనము ఇది మొత్తము 1.5 లీటర్ ఉంది కదండి. ఇప్పుడు దానికి 1 లీటర్ నీళ్ళు. ఇవన్నీ నాకు అమ్మ కొలతలు చెప్పిందండి. అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, అందు గురించి అనేసి నేను మళ్ళీ ఇది మనకు ఊరేయాలి, టైం పడుతుంది. ఇది 24 గంటలు ఊరేసుకోవాలండి మనము. అందు గురించి అనేసి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి నేను చేసేస్తున్నాను. మళ్ళీ అమ్మ కూడా రేపు చెప్తుంది మీకు క్వాంటిటీ మొత్తము. నేనైతే చూడండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఇది పక్కన పెట్టుకొని ఇట్లా ఏదన్నా ఒకటి మంచి బకెట్ లెక్కనన్నా ఏదన్నా టబ్ అన్నా ఏదైనా పెట్టుకోండి. మంచిగా మనకు బాగుంటుంది. చూసారా? ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ మనం 1 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఇంకా చూడండి, పెరుగు అయితే నేను తోడేసుకున్నానండి. పెరుగు తోడేసుకుంటే మనకు ఈ మిరపకాయలు అనేది చాలా బాగా వస్తాయి. ఎందుకంటే కొంచెము మంచిగా ఉంటుంది అన్నట్టు, టేస్ట్ కూడా బాగుంటుంది మనకు మిర్చి కూడా. అందుకని నేనైతే తోడు పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎట్లనన్నా వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది కదండి అట్లా. ఓకేనా? ఇప్పుడు మనము చూడండి. ఓకేనా? చూడండి ఇట్లా మనం మంచిగా వేసుకోవాలి. పెరుగు ఇదంతా మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిర్చిలు ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇది మన ప్రాసెస్. మిర్చీల ప్రాసెస్ అంటే ఇట్లా బాగుంటాయండి. టేస్ట్ అయితే నిజంగా నాకు ఇష్టం, మంచిగా ఉంటాయి. ఇట్లా అనుకోవాలి మంచిగా. ఎంత వేసినా ఎన్ని కేజీలు చేసినా కానీ ఎండేవరకు సగం అయిపోతాయండి. సగంకి సగం అయిపోతాయి ఇవి, అంతే కదా. అది అట్లా అనేసి చూడండి మళ్ళీ కొంచెం పైకి కిందికి ఇట్లా అనుకోవాలి. మళ్ళీ మనం ఇట్లా ఈ మాదిరిగా ఉండాలండి మనకు పెరుగు. మరీ నీళ్ళు లెక్క కూడా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండొద్దు. మీడియంగా నేను చెప్పిన కదా, 1.5 లీటర్ పెరుగుకి 1 లీటర్ నీళ్ళు పోసుకోండి. ఇంకా మీకు అంత కాకపోతే చెరి సమానం పోసుకోండి. 1.5 లీటర్ నీళ్ళు, 1.5 లీటర్ పెరుగు. క్వాంటిటీ వచ్చేసి ఇది. ఇంకా 1 kgకి ఇక దాంట్లో మీరు కొలత వేసుకొని చేసుకోండి. చూడండి, మనకి ఏంటంటే ఈ ఊర మిరపకాయలు ఏంటంటే మనకి చాలా తగ్గుతాయి ఎండినాక. అట్లా అనేసి చూడండి మంచిగా ఇట్లా కిందికి వెళ్ళి కలబెట్టుకోవాలి మంచిగా మనము. చూసిరా? ఇది దీని ప్రాసెస్.
చూడండి ఇట్లా మంచి ఉప్పు పెరుగు అనేది. ఇప్పుడు మనము ఇదంతా కలుపుకున్నాం కదా, ఇది కలిపినాక మళ్ళీ మనం ఏం చేయాలంటే నేను ఇప్పుడు మార్నింగ్ 10కు ఇది కలుపుతున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మళ్ళీ కింది నుండి మంచిగా కలియబెట్టుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కలిపినాక మళ్ళీ రేపు మార్నింగ్ అయినాక మళ్ళీ రేపు నైట్ మంచిగా 4 సార్లు కలియబెట్టుకొని ఇంకా 3వ రోజు మనము ఎండబెట్టుకోవాలి. ఇవి నేను చూపిస్తూనే ఉంటానండి మీకు. ఇప్పుడైతే మనం ఫస్ట్ డే, ఇది డే 1 ఇది. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. దీని ప్రాసెస్ ఇంతే, ఇంకా అయిపోయింది. ఇంకా మనకు ఇప్పుడు 2 రోజులు ఫుల్గా మనము నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను 3వ రోజు పొద్దున దీన్ని తీస్తున్నాను. ఇగో చూడండి, చూసిరా మనకు మంచి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. చూసిరా మిర్చీలు ఇగో ఇట్లా. ఇప్పుడు వీటిని మనం ఎండబెట్టుకునే టైం వచ్చేసింది. అన్నీ మనము ఇట్లా ఇవి ఎండబెట్టుకోవాలండి. ఇక మనం మజ్జిగలో నుండి తీసినాం కదా, తీసినాక ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి. సాయంత్రం వరకు ఎండబెట్టుకుంటే మనకి కొంచెం మళ్ళీ తీసి మళ్ళీ ఎండినాక మళ్ళీ మజ్జిగలు వేసుకోవాలి. నేను ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవైతే ఎండని దీనిపైన ఏదన్నా క్లాత్ లాంటివి సన్నంది వేసుకోండి, లేకపోతే పౌరాలన్నీ తీసుకెళ్తాయి. అట్లా చూసి ఎండేసుకోండి, సరేనా. ఇప్పుడు మనకు ఫస్ట్ రోజు మళ్ళీ ఒకరోజు ఎండబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ మనము మజ్జిగలు వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇట్లనే సేమ్ ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా మనము ఒక 2 డేస్ వేయడము తీయడము ఒకటి మనము ఈ మజ్జిగ అంతా ఈ వీటికి పట్టేలాగా మనము ఒక 3 రోజులు 2 రోజులు మంచి నానబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనము ఈరోజు ఫస్ట్ డే కదా, మళ్ళీ ఇంకా 2 డేస్ చేసుకోవాలి. ఇది 2 డేస్ చేసినాక లాస్ట్కు మనము ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేది నేను లాస్ట్ వీడియో నేను మళ్ళీ మీకు ఎండబెట్టేది ఎట్లా ఎండినాయి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే మళ్ళీ మనం ఇప్పుడు ఊరబెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఊరబెట్టుకుంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంకా ఒక 2 డేస్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. ఈ మజ్జిగ మిరపకాయలకి తెలుసు కదా. ఇట్లా మళ్ళీ ఒక్కసారి మొత్తం మజ్జిగ అంతా ఇట్లా అనుకోవాలి. చూడండి ఓకేనా. ఇట్లా అనుకున్నాక మనకి ఇంకొక రేపు మళ్ళీ ఎండబెట్టుకోవాలి. సగంకి సగం దిగిపోయినాయి చూసిరండి మిర్చీలు మొత్తము. ఆ మజ్జిగ పీల్చి దగ్గరికి అయిపోతుంది బాగా. పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇక చూడండి మనకి 2వ రోజు ఇది. ఇప్పుడు 2వ రోజు ఎండబెట్టినవి మళ్ళీ తీసి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మజ్జిగ వేస్తున్నాం. చూసిరా ఈ మజ్జిగ చూసిరా మనకి ఎంత కొంచెం అయిపోయిందో. ఈ రోజు కూడా వేసేస్తే రేపటికి మొత్తం అయిపోతుందండి. ఇక 3 డేస్ అయిపోతుంది మనకి. ఇవన్నీ మళ్ళీ మనము ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ చూసిరా అంతే వేసి మళ్ళీ మంచిగా మజ్జిగ కలిపి మళ్ళీ ఈ 3వ రోజు కూడా పెట్టేసుకోవాలి. మంచిగా కలర్ అనేది మనకు చేంజ్ అయితేనే ఉంటుంది. ఇక ఇప్పుడు చూసిరా ఇప్పుడు కొంచెం ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ చూడండి ఇందుకెళ్ళి మంచిగా నీట్గా ఇట్లా కలుపుకోవాలి. కలపడంలోనే మజ్జిగ అంతా మనకు మిర్చిలకు మంచిగా చూసిరా. మళ్ళీ మనం సేమ్ మూత పెట్టి మళ్ళీ రేపు మళ్ళీ లాస్ట్ 3 డేస్ అవుతుంది మనకి. చూద్దాం ఇప్పుడు మళ్ళీ. ఇక చూడండి మనకి చూసిరా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎండబెట్టుకోవాలి. అన్నీ నేను పైన ఎండబెట్టేస్తాను. మంచిగా ఎండ మంచిగా ఉండాలండి వీటికి. ఎండ ఉంటేనే మనకు మంచిగా సూపర్గా కలర్ చూసిరా చేంజ్ ఇట్లా అయిందో. ప్రాసెస్ని బట్టి ఏదైనా రెడీ అవుతుంది. మన పెద్దవాళ్ళు అందరూ భలే అన్నీ కనిపెట్టిరండి నిజంగా. అట్లా ఉంటుంది పెద్దవాళ్ళ పని. మనోళ్ళు చేసినవి అన్నీ కూడా సక్సెస్. పెద్దవాళ్ళే ఎంతైనా కదండి. చూసిరా ఒక్కొక్కటి ఇట్లా చిదిమినట్టు అవుతుంది. ఏం కాదండి, కొద్దిగా లాస్ట్లో ఉంటే మనకు అది ఏం కాదు. మరీ చిదిమకుండానైతే 1 2
అట్లా రావండి, మరి అబద్ధాలు కూడా చెప్పొద్దు మరి. చూడండి, ఓకేనా? ఇప్పుడు మనము ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఇంకా ఈరోజు లాస్ట్ రోజు అండి. ఈరోజు మజ్జిగలో నానబెట్టేది ఈరోజు కొంచెం ఎండినాక ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలు వేసేస్తే ఇంకా రేపటి నుండి ఫుల్గా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే 3 రోజుల ప్రాసెస్ కదా ఇది. 3 రోజులు కాగానే మంచిగా మనం ఎండబెట్టుకోవాలి. ఇంకా ఇది చూడండి, రెండో రోజు మనకు ఈ రకంగా ఈ కలర్ వచ్చినాయండి. ఇక లాస్ట్ ఇప్పుడు ఈ ట్రిప్ మళ్ళీ నానేసుకుందాం. మళ్ళీ మజ్జిగలా చూడండి, మజ్జిగ అంతా ఎంత ఉన్నదో చూద్దాం మనం. ఇప్పుడు చూసిరా, మనం పోసినప్పుడు మజ్జిగ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత కొంచెం అయిందో చూడండి. ఇది ఇంత మజ్జిగ ఇప్పుడు ఈరోజు ఈ నైట్ అంతా మనకు నానిపోతుంది మిర్చి మొత్తం ఇందులో. ఇంకా అంతే అండి, లాస్ట్ ప్రాసెస్ ఇది. ఇంకా మళ్ళీ మనము ఇందులోనే మళ్ళీ ఇప్పుడు ఈ మిర్చిలు వేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, వేసేసుకోవాలి. కలర్ చూడండి, మనకు డేకి డే ఎట్లెట్లా మనకు మజ్జిగల నానుతుంటే మిర్చి కలరే చేంజ్ అయిపోతుంది మనకి. అంతే, ఇదిగో చూడండి, ఇది కూడా మొత్తం మిర్చీలు బాగా ఎండ ఉండాలండి. ఎండ ఉంటేనే వీటితోని మనకి మిర్చీలు అనేది మనకు సూపర్గా వస్తాయి. అదొకటి చూసుకోండి. అంతే. ఇప్పుడు ఇవి చూడండి, ఇది మళ్ళీ మనకున్న మజ్జిగ అంతా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం పైన కలుపుకోండి మంచిగా. ఇట్లా మిర్చీలు నలిగినట్టు చేయొద్దు. చూడండి, ఇట్లా కిందికి వెళ్ళి పైకి ఒకసారి ఇట్లా అంటే మొత్తం మజ్జిగ వచ్చేస్తుంది మనకి. ఇట్లా చూసారా, పోసినట్టు కలుపుకోవాలా మంచిగా నీట్గా. చూసారా, ఇట్లా పట్టేసింది మనకు మజ్జిగ. చూడండి, మొత్తం మజ్జిగ అంతా మిర్చి పట్టేసేసింది మొత్తం ఇట్లా. ఓకేనా? చూడండి, అంతే. ఇంకా ఇది మళ్ళీ మనం ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్ మూత పెట్టి పెట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనకి లాస్ట్ 3 రోజులు. ఇంకా ఇప్పుడు మొత్తం మనం ఎండబెట్టుకోవడమే. ఇంకా మజ్జిగలో నానబెట్టేది అయితే ప్రాసెస్ వీడికి అయిపోయింది. ఇంకా మనకి ఇప్పుడు మనం ఎండబెట్టుకోవాలి. ఇంకా అదండి. ఇప్పుడు మనం చూసిరాని మజ్జిగ మొత్తం పట్టేసింది మిరపకాయలు. నిజంగా ప్రాసెస్ అంటే నాకు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే గ్రేట్. మిరపకాయలు అన్ని మజ్జిగలు మంచిగా నానిపోయినాయి ఇట్లా. ఇంకా ఇప్పుడు మనము ఎండలో పెట్టుకోవడం ఇక మన పని. చూసిరా, అంతే. ఇవన్నీ ఎండలో వేసుకుందాం ఇప్పుడు. ఇంకా చూడండి, అంతే. ఎండినాక చూపిస్తాను నేను మీకు. ఇగో మన మజ్జిగ ఇంత మిగిలిందండి. మనం ఎంత మజ్జిగ పోస్తే ఇంత కొద్దిగా మిగిలింది. ఇంకా ఈ కొద్దిగా మజ్జిగ ఇంకా మనకేం అవసరం లేదండి. మీకు నార్మల్గా మీకు ఇంట్లో ఏమైనా మిర్చీలు ఇట్లా ఉంటే దీంట్లో వేసి పెట్టుకోండి, లేదంటే ఇంకా వేస్ట్ పారేసేయండి. అంతే కదండి. చేసుకోవాలనుకుంటే ఇంకొక కొన్ని ఇంట్లో మనం రెగ్యులర్గా వేసే మిర్చీలు ఉంటాయి కదా, ఆ మిర్చీలు వేసుకొని పెట్టుకోండి. అవి కూడా మీకు మిర్చీలు అవుతాయి, చల్ల మిర్చీలు అవుతాయి. చూడండి, ఇంత కొద్దిగా మిగిలింది మనకు. ఇంకా దీనికి ఏం చేయలేమండి మనం. నేనైతే ఏం వేయట్లేదండి. ఇంకా నాకు అదే ప్రాసెస్ ఉంది కదా, ఇంకా ఇందులో ఏం వేయట్లేదు. అవి ఎండినాక నేను మీకు మొత్తం చూపిస్తాను. హాయ్, హలో అండి, వెల్కమ్ టు నీరజ్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి, అందరం బాగుండాలి కదండి. ఈరోజు కూడా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి. నిజంగా చెప్తున్నాం కదా, చల్ల మిరపకాయలతో వచ్చినాం మేము. అది ఎట్లా చేయాలా, దాన్ని ఎన్ని రోజులు మనము స్టోర్ చేసి ఎండబెట్టాలా అంత క్లియర్గా మేము చూపిస్తున్నామండి. చూడండి, మీరు కూడా చూసి చేయండి. చేసి మాకు ఎట్లా వచ్చింది కామెంట్స్ చేయండి కదండి. అవి ఎట్లా వచ్చినాయో మీకు చూపిస్తామండి. మన చల్ల మిరపకాయలు ఎండినాక ఇట్లా అయినాయండి. సూపర్ అంటే సూపర్గా అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఒక 4 రోజులు టైం పట్టిందండి ఇవి ఎండడానికి. వేయాలి, తీయాలి, వేయాలి. 4 రోజులు మంచిగా ఎండబెట్టుకోవాలి. మనము మజ్జిగలను తీసినాక 4 రోజులు కంపల్సరీ టైం పడుతుందండి. ఎందుకంటే మనకి ఇట్లా క్రిస్పీగా ఉంటేనే ఇవి అప్పుడు మనకు మంచిగా ఎండినట్టు. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. చూడండి, మీరు కూడా చేయండి అండి. చేసి ఎట్లా వచ్చింది మాకు కూడా చెప్పండి. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకొని చూద్దాం రండి. నూనె వేడెక్కింది కదా మనకు. ఫస్ట్ మనము ఒక మిర్చి వేసి చూద్దామండి ఎట్లా వేగింది ఏం సంగతి తెలిసిపోతుంది మనకి.
ఆయిల్ వేడైందండి, చూసిరండి సూపర్గా వచ్చేసింది మనకు. అది ఊకనే అయిపోతుంది. ఒక సెకండ్లో మనకి మిర్చీలు అనేది వేగిపోతాయండి. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి ఉబ్బింది ఇట్లా, అంతే. ఇంకా చూడండి, చూసిరా, చూడండి సూపర్గా వచ్చినాయి కదా మన మిర్చీలు, చల్ల మిర్చీలు. వేయడం తీయడం ఎక్కువ మార్చుకోవద్దండి, చూడండి. లేకపోతే ఎక్కువ వేగకున్నా కానీ మళ్ళీ మనకు అవి ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి. ఈ మాత్రం వేపుకోండి, బాగుంటాయి. చూడండి మనకి ఎంత దగ్గరగా ముడుచుకున్నట్టు అయిపోతుందో మనకు నూనెలో వేయగానే అంత విచ్చుకుంటాయండి మంచిగా. చూడండి ఇగో, చూసారా ఎంత బాగా వచ్చినాయో, అంతే అండి. చూడండి ఇగో మనం చేసిన చల్లమిర్చీలు ఎంత బాగానే. చల్లమిర్చీలు అంటారు, చల్లొరుగులు అంటారు, పెరుగు మిర్చీలు అంటారు, పెరుగు మిరపకాయలు అంటారు. మీరు ఏదంటారో మాకు కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చల్ల మిరపకాయలు అంటాం అంది, అంతకు మించి ఇంకేమన్నాం మేమైతే. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా, ఎంత సూపర్గా వచ్చినాయో చూడండి. ఇది కూడా సేమ్ ప్రాసెసర్. ఏందని అంటే మనం మంచిగా ఉన్నప్పుడే ఈ మిర్చి వేసుకోవాలండి, నెలసరి వచ్చినప్పుడు చేసుకోవద్దు. ఎందుకంటే కొంచెం కూడా నల్లగా అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి, మనకి అంత మంచిగా రావు. అదొక్కటి చూసుకొని చేసుకోండి. కాకపోతే ఏంటంటే మేము ఉన్నది చెప్తున్నామండి, మీరు మమ్మల్ని ఏమన్నా అనుకోండి అంతే కదా. మీకు అన్నీ ఖరాబ్ కావద్దని మా బాధ అండి. చూడండి ఇగో, అంతే కదా, సూపర్గా వచ్చినాయి కదా మన మిర్చీలు, అంతే. అంతేనా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మా వంటలన్నీ మీ దానికి వస్తాయి, అంతే కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి తినలేమండి, ఎందుకంటే మిర్చి కదా తినలేము. అన్నం పప్పు అంచుకి సూపర్గా ఉంటుంది, పప్పుచారు అంచుకి సూపర్ ఉంటుంది. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి మీరు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇట్లా అసంటి వంటలతో ఇంకా మేము మళ్ళీ వస్తూనే ఉంటామండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే బాయ్ అండి, బాయ్.